విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలో మరికొందరిని సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. నిద్రలో ఉన్న తమను మహిళలను కూడా చూడకుండా అన్యాయంగా బలవంతంగా సత్తెనపల్లి తెచ్చారని ఫైర్ అయ్యారు. పోలీసులు నెట్టడంతో అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు బేబీ రాణి చేతికి గాయమైంది. పోలీసులు కర్కశంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నారు అంగన్వాడీలు. రాత్రంతా అక్కడే నిద్రపోయాం. తెల్లవారుజామున 4 గంటలకి మొత్తం ఒక 500 మంది పోలీసులు పైగా మా చుట్టూ ఒక ముళ్ళకంచిలాగా తాళ్ళు వేసేసారు. తాళ్ళు వేసిన తర్వాత సైడ్ వాళ్ళు కాకి కలర్లో ఉన్న సైడ్ వాళ్ళని మొత్తం చుట్టూ టెంట్ చుట్టూ తిప్పేసి అసలు ఎక్కడికి వెళ్లకుండా, ఇది నిజంగా చెప్పాలంటే జలియన్ వాలాబాగ్ మాట. జలియన్ వాలాబాగ్లో బ్రిటిష్ వాడు ఏం చేశాడో ఈవేళ చంద్రబాబు నాయుడు పోలీసులతో అదే చేయించి మేము ఎటు వెళ్ళడానికి అవకాశం లేకుండా మహిళలు ఎక్కడ కాళ్ళని నిద్రపోతూ ఉంటే పడుకుని ఉన్న వాళ్ళని ఈడ్చుకుని వచ్చేసారు. ఎక్కడ పోతున్నామో ఏమైపోతున్నామో తెలీదు. నిద్రపోయినోడు సచ్చినోడితో సమానం. అటువంటి పరిస్థితుల్లో మహిళలు మా బట్టలు ఎలా ఉన్నాయో కూడా మేము చూసుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఈడ్చుకొచ్చేసి కారులో వేసుకుని ఇంకా ఎక్కడికెక్కడ తీసుకెళ్లారో తెలీదు. ఇది ఏ ఊరో కూడా తెలీదు. ఇప్పుడు సత్తెనపల్లి అని అంటే సత్తెనపల్లి అనుకుంటున్నాం. అది ఆ రకంగా తీసుకొచ్చి మొత్తం ఇంకా నా చెయ్యి ఇరిగిందో లేకపోతే ఏమైందో తెలీదు. చెయ్యి వాపు వచ్చేసింది. విపరీతమైనటువంటి పెయిన్ అనుభవిస్తున్నాను. ఇది ఈ రకంగా అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. చాలా గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు ఆయన. గత గవర్నమెంట్ మంచిది కాదన్నాడు. దుశ్శాసనుడి పర్వాన్ని వేళ చూపించాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఎంత అన్యాయం అంటే ఒకవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి కాలంలో అర్ధరాత్రి అంగన్వాడీ మహిళల మీద అతి క్రూరంగా ఈరోజు పోలీసులు మా మీద ఉపయోగించి నిద్రపోయే వాళ్ళు నిద్రపోయినట్టుగా ఈరోజు తీసి ఆ జీబుల్లో పడేశారు. జీబుల్లో పడేసిన తర్వాత 4 గంటల సేపు మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారో ఎలా తీసుకెళ్తున్నారో నాకు అర్థం కాలేదు. కనీసం ఈరోజు టాయిలెట్స్కి వెళ్తాం అయ్యే కష్టం జీబు ఆపండి అంటే అది టాయిలెట్స్ కూడా వెళ్ళని పరిస్థితి. సత్తెనపల్లి వచ్చేదాకా ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం కాలేదు. అంటే ఇంత దుర్మార్గంగా నిర్బంధంగా అణిచివేసి అరెస్టులు చేయాల్సిన నేరం మేమేం చేసాము అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము నిలేస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు ఈ పాపం అనేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీలకి నేను గిఫ్ట్ ఇచ్చానని చెప్పేసి అనుకుంటున్నారేమో. తప్పకుండా అంగన్వాడీలు కనుక వేతనాలు పెంచకపోతే రిటర్న్ గిఫ్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి అంగన్వాడీలు ఇస్తారు అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.